వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. జగన్ ప్రభుత్వం ఓ సర్కస్ కంపెనీలా తయారైంది. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు. కుప్పం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. శాంతిదూత యేసుక్రీస్తు అని ప్రార్థనలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొప్పల వెలమలకు ప్రాధాన్యత కల్పించాలి. కొప్పల వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో గుడ్ ఫ్రైడేను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్వరి గిరి మీద యేసుక్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ శిలువతో కూడిన యేసుక్రీస్తు వేషధారణను ధరించి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని చర్చ్ ఫాదర్ పేర్కొన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు బండశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో కుంభాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కుంభాభిషేకం సందర్భంగా కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిరాజు, సోము, సురేష్ మరియు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
2 ఎకరాలు ఉన్నోళ్లు సీఎం అవ్వొచ్చు, టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదా అంటూ సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదివాను అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ప్రజల పార్టీ, పేదల పార్టీ అని సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని జోస్యం చెప్పారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకశీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో MA ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది. నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. కావున పదో తరగతి ఇంటర్మీడియట్ ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో MA ఎకనామిక్స్ పూర్తి చేసినది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో MA ఎకనామిక్స్ పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యతను కల్పించాలని కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ నాయిని తిరుపతిరావు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరం పట్టణంలోని ప్రదీప్ నగర్లో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడం తమ సామాజిక వర్గానికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి జిల్లాలోని గజపతి నగరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకుడు మైసల్ర కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అగ్ర కులాలకే పెద్దపీట వేసిందని, బీసీలకు ముఖ్యంగా కొప్పుల వెలమకు ఎక్కడ స్థానం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా తాము జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. నినాదం ఏమండి? జై కొప్పుల
శ్రీకాంత్ గారు ఇస్తారు నా పేరు మరిసెల కృష్ణమూర్తి నాయుడు. నేను కొప్పలవేలం నా పేరు బొమ్మనేని తిరుపతిరావు నాయుడు, రాష్ట్ర కుప్పలవేలం సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ భాగంలో విజయనగరం జిల్లా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కుప్పల వెలమలకి కూటమి తరపు నుంచి ఒక్క సీటు కూడా కేటాయించిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, మా కుప్పల వెలమల్ని చిన్న చూపు చేసిన ఈ కూటమి ఖచ్చితంగా వారికి ఓటుతో తగిన సమాధానం చెప్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అదే కాకుండా అయ్యా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా బొబ్బుల విషయంలో అక్కడ కూడా మాకు గౌరవం ఇవ్వలేదు. గజపతినగర్ విషయంలో కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా బీసీలకు ఒక సీటు కూడా కేటాయించలేదు. ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలో అత్యంత ఎక్కువ భాగం కలిగిన కొప్పలవేలంను కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ గుర్తించకపోవడం ఇది మా యొక్క ఆవేదనకి చాలా ఆవేదనకు గురి చేస్తుంది. దీన్ని ఎప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కళ్ళు తెరిచి విజయనగరం పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వాలి. అలాగే గజపతినగరం బొబ్బిలు కూడా మేము పెద్ద ఎత్తున ఉన్నాము. బొబ్బిల్లో ఓసీలకు ఇచ్చారు, విజయనగరం ఓసీలకు ఇచ్చారు, అలాగే నెల్మర్ల ఓసీలకు ఇచ్చారు, మిగతా గొప్ప సామాజిక వర్గాలు కొన్ని దగ్గర ఇచ్చారు. అంతేగాని కొప్పలవేలం మీరు పూర్తిగా తొంగలోకి తొక్కడం అనేది సహించలేనిది. అలాగే మన్యం జిల్లాలో కూడా, పార్తపురం మన్యం జిల్లాలో కూడా మాది ప్రధాన సామాజిక వర్గం. అక్కడ రిజర్వేషన్ల కారణంగా మేము ఒక్క దగ్గర పోటీ చేయడానికి అవకాశాన్ని కోల్పోయాము. ఇక్కడేమో సీట్లు ఇవ్వలేదు, అక్కడేమో పోటీ చేయడానికి అవకాశం కోల్పోయాము. అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఏవైతే కొప్పలవేలం సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో 2 దగ్గరలో పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కూడా రూపాయికే ఇల్లు కట్టిస్తామన్న జగన్ ప్రభుత్వం ఓ సర్కస్ కంపెనీలా తయారైందని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ స్థలం సేకరణలో 500 కోట్లు మింగేశారని కూడా గజపతిరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్పోర్ట్ భూముల విషయంలో రైతులను, హాస్టళ్ల విషయంలో బీసీలను, ఇండ్ల స్థలాల పంపిణీల్లో సామాన్యులను, ఇలా ఒక్కో రంగంలో రాజకీయ నేతలంతా బ్రోకర్లుగా తయారై ప్రజాధనాన్ని లూటీ చేశారని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆరోపణలు చేశారు. దొరికింది అయితే మనం ఎవరితో పోట్లాడుతున్నాం అనేది మీరు అర్థం తెలియలేది కాదు. అయితే వీరు అడ్వర్టైజ్మెంట్ కొడతాడు, రూపాయికి ఇల్లు ఇస్తామని. పాపమా మనుషులకి ఏడిపిస్తా ఉన్న విషయము. అయితే ప్రజాప్రతినిధుల, బ్రోకర్లా ఏంటనేది, లేకపోతే సర్కస్ కంపెనీలో పనిచేస్తున్నారా అనేది మీకు మాకు అర్థం కాదు. అలా తయారు చేశారని విషయము నేను చెప్పక్కర్లేదు, మన అనుభవమే చెప్తా ఉంది. ధ్వంసమే, ఎక్కడ వెళ్ళినా ధ్వంసం. ఇన్ని మేజర్ ఇరిగేషన్ స్కీమ్స్ మనకి దేశమంతా అమలు అయ్యాయి. నాగార్జున సాగర్ చూస్తే, శ్రీశైలం చూస్తే, శ్రీరామ్ సాగర్ పోచంపాడు ఇప్పుడు తెలంగాణలో చూస్తే, ఇవన్నీ స్కీమ్ జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఒక్కరు కూడా ధ్వంసం చేయలేదని విషయము. మన దగ్గర ప్రేమ ఎక్కువైపోయింది వీరికి. అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో మా ప్రేమని చూపిస్తామని. ఉత్తర కోస్తా జిల్లాలకి వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తుందండి? పోలవరం వల్ల వస్తుంది. పోలవరం మేము చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం. అట్లీస్ట్ ఆ ఫౌండేషన్ మా జీవిత కాలాల్లో
చూస్తామని ఒక ఆశ చిగిరింది. అయితే మీ ప్రవర్తన వల్ల 73% ఉన్న కంప్లీట్ అయిన స్కీము ధ్వంసానికి గురి అయ్యి వెనకైపోయింది. ఇప్పుడు మీరు మా జీవితాల్లో చూస్తామని నాకైతే ఆశ లేదు. మన భావితరాలకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. మీరు ఏ ప్రజావేదిక ఒకటి పైన ధ్వంసమైందని అనుకోవడం పొరపాటు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే ఎయిర్పోర్ట్ దేనికోసం అంటే ఒక ఉద్యోగ అవకాశం ఏవియేషన్ స్కీమ్స్ లో దొరికితే 6 ఉద్యోగ అవకాశాలు బయట దొరుకుతాయి. ఆ జగన్ పార్టీ మేము సిద్ధమని అంటే టీడీపీ ఎన్నికలకు సిద్ధమని అంటోంది టీడీపీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి అదితి గజపతిరాజు అన్నారు. పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు దేశంలో ఇతర రాజకీయ నేతలంతా అన్నా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ గురించి ఇక్కడకు వచ్చి తెలుసుకొని ఇతర రాష్ట్రాలతో పార్టీ పెట్టారని అదితి గజపతిరాజు గతాన్ని గుర్తు చేశారు. అలాంటి పార్టీని ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరుండి నడిపించి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టారని అదితి కొనియాడారు. దొరికింది. అయితే మనం ఎవరితో పోట్లాడుతున్నాం అనేది మీరు అర్థం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాకైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందనేది మొత్తం ప్రపంచంకే తెలిసింది. అయితే వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే ప్రాంతాల్లో ఎవరైతే పార్టీలు పెట్టారో మన పార్టీ స్ట్రక్చర్, మన పార్టీ హైరార్కీ, మన పార్టీ ఏ విధంగా పార్టీని నడిపిస్తుంది అనేది రకరకాల పార్టీలు వచ్చి మనం ఏ విధంగా చేస్తున్నానో ఒబ్జర్వేషన్ చేసుకొని నోట్లు తీసుకొని వాళ్ళు అప్పుడు వెళ్ళి పార్టీలు పెట్టేవారు. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్ట్రక్చర్ని స్థాపించి ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఈరోజు మనం 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఇప్పుడు మనం ఎలక్షన్స్కి వెళ్తూ ఈరోజు మనం ఈ వార్ రూమ్ సెటప్ చేస్తున్నాం అన్నమాట. అయితే పార్టీ ఆదేశాల మేరకు మనం ఈరోజు ఒక యుద్ధంకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక వార్ రూమ్ అనేది మనకు ఒక పేరు చెప్పారు. ఇది మనం వార్ రూమ్ అని మనం పిలవాలి. శంకారావం కూడా ఊదేశారు. అయితే మన కౌన్సిలర్ గారు హస్బెండ్ అన్నమాట. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ శవం లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో బైపాస్ రోడ్లో బిర్చి కింద ముళ్లపొదల్లో శవాన్ని గుర్తించారు. తల మొండం వేరవడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ శవాన్ని పోస్టుమార్టం చేస్తే గానీ పూర్తి వివరాలు తెలియవని సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఏంటికి దగ్గర పోతావు తెంగించుకునేకే వీటి నుంచి జూన్ చెప్తారా నువ్వు ఇక్కడ రా అలా కాకుండా రావట్లేదు ఊడిపోతే నడిస్తే నీళ్ళు బారింటే అప్పుడు కట్ట పెట్టిందంట. అప్పుడు కట్ట పెట్టిందంట చెప్పు. కిందికి డౌన్ చేస్తే అదే మేమేమనుకుంటున్నామంటే ఈ మడి నాది అయిపోతుంది. మేము పనులకి మందు పెడతారు మొత్తం అందరూ
ఇప్పుడు అవి కూడా మ్యాటర్ కూడా ఇంతకుముందు మ్యాటర్ అది రాసిన మ్యాటర్ మంచి ఫోటో అవన్నీ పెట్టిన వీడియోలు లైవ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ ప్రభుత్వం ఓ సర్కస్ కంపెనీలా తయారైంది. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు. కుప్పం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. శాంతిదూత యేసుక్రీస్తు అని ప్రార్థనలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొప్పల వెలమలకు ప్రాధాన్యత కల్పించాలి. కొప్పల వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.